కుప్పంను అగ్రభాగాన నిలుపుతా 2029 వరకు పేదరికాన్ని నిర్మూలిస్తాం ఇంటింటికి టీడీపీ ప్రోగ్రాంలో సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి సరిపడా యూరియా కేటాయించండి. కేంద్రానికి తుమ్మల నాగేశ్వరరావు లేఖ. 194,000 మెట్రిక్ టన్నుల కొరత ఉందన్న మంత్రి. వీధి దీపాలు వెలగడం లేదు, తాగునీరు దుర్వాసనొస్తోంది. మచిలీపట్నంలో మంత్రికి మహిళల ఫిర్యాదు. అధికారుల అలసత్వంపై కొల్లు మండిపాటు. బాండ్ పేపర్ సంతకాలతో హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చాక విస్మరించారన్న బొత్స. పవన్ తాటాకు చప్పుళ్లకు భయపడనన్న మాజీ మంత్రి. అసెంబ్లీ సాక్షిగా బనకచెర్లపై చర్చకు సిద్ధం. సీఎంకు హరీష్ రావు సవాల్. సర్కార్ ప్రెజెంటేషన్ చంద్రబాబు స్క్రిప్ట్ అన్న మాజీ మంత్రి. హరీష్ రావు రాజకీయ డ్రామా ఆడుతున్నారు. టీఆర్ఎస్ లో అంతర్గత పోరు నడుస్తోంది. బనకచెర్ల వివాదంపై పయ్యావుల కామెంట్. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. లిక్కర్ స్కామ్ కేసులో బాలాజీ, నవీన్ అరెస్ట్. ఈ నెల 15వ తేదీ వరకు రిమాండ్. గుంటూరు జిల్లా జైలుకు నిందితులు. పాసమైలారంలో రెస్క్యూ ఆపరేషన్. 38 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా ప్రకటన. వివిధ ఆసుపత్రుల్లో 35 మందికి చికిత్స. హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ పై కేంద్రం నిర్లక్ష్యం. రాష్ట్రానికి మంచి పేరు వస్తుందనే అలసత్వం. విస్తరణకు చొరవ చూపాలన్న విజయశాంతి. నార్సింగిలో శంషాబాద్ ఎస్ఓటీ దాడులు. 1.5 కోటి విలువైన హెరోయిన్ సీజ్. రాజస్థాన్ లో కొనుగోలు చేసి తరలింపు. హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్లలో కార్డన్ సర్చ్. పోలీసుల అదుపులో 22 మంది అనుమానితులు. తనిఖీల్లో పాల్గొన్న 250 మంది పోలీసులు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఘోరం. తండ్రి గొంతు కోసి హత్య చేసిన కొడుకు. ఆన్లైన్ బెట్టింగ్ కి బానిసైపోయిన యువకుడు. పూర్తిగా నిండిన తుంగభద్ర డ్యాం. 2 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. శ్రీశైలంలో చేరనున్న వరద. మహిళల వాష్రూమ్స్ లో సీక్రెట్ గా వీడియోల చిత్రీకరణ. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అరెస్ట్. నగేష్ మొబైల్లో అనేక నగ్న చిత్రాలు. 2వ వారంలో బీజేపీ జాతీయ అధ్యక్ష ఎన్నిక. రేసులో భూపేందర్ యాదవ్, ఖట్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్. ఆర్ఎస్ఎస్ నిబద్ధత కలిగిన నేతకే అవకాశం. 5 ఏళ్లు తానే ముఖ్యమంత్రి. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కష్టపడ్డా. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటన. వారసుడు చైనా వెలుపల జన్మించుండాలి. టిబెటన్ బౌద్ధుల గురువు కీలక వ్యాఖ్యలు. 90వ పుట్టినరోజు జరుపుకున్న దలైలామా. శ్రీనగర్ కు అమర్నాథ్ యాత్రికుల తొలి బృందం. దారి పొడవునా ప్రభుత్వ అధికారుల స్వాగతం. భారీ భద్రత ఏర్పాటు.